హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మిత్రమా. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చును. అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లని, మెటీరియల్స్ని, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు, దాంతోపాటు మిగతా అన్ని రకాల అప్డేట్స్, హైండ్ నోట్స్, మేము రాసినటువంటి నోట్స్ అన్నిటి కూడా అక్కడ పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా జాఫర్ ఎడ్యుకేషన్ అనేది అందిస్తుంది. తప్పకుండా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు రివిజన్ నోట్స్ కావచ్చు, షార్ట్ నోట్స్ కావచ్చు, అదేవిధంగా ఇంపార్టెంట్ అంశాలన్నీ ఒకే దగ్గర తీసుకుని, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలన్నీ ఒకే దగ్గర తీసుకొని వాటన్నిటిని కూడా పీడిఎఫ్ రూపంలో చేసి నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి వాటిని మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. చూడండి, ఇలాంటి ఇంపార్టెంట్ అంశాలన్నీ మనం అన్నీ ఒకే దగ్గర వాట్సాప్లో పీడిఎఫ్ రూపంలో చేసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్ అంశాలు రివిజన్లో మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది. గత డిఎస్సి అండ్ టెట్లో చాలామందికి దీనిలోకి వెళ్ళి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది ఈ ఇంపార్టెంట్ అంశాలకు వెళ్ళి. సో అదేవిధంగా చాలామందికి యూస్ఫుల్ అయింది. చాలామందికి మంచి దీంట్లో చూసుకొని వెళ్ళిన వారికి చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా రావడం అనేది జరిగింది. సో ఇలాంటి ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ మేము ఒకే దగ్గర చేసి మీకు వాట్సాప్ రూపంలో అందించడం జరుగుతుంది. దాంతోపాటు పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ అన్ని రకాలకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి అన్ని అంశాలని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము ఫ్రీగానే. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రం. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని రకాల పీడిఎఫ్ మన తెలుగుకు సంబంధించి 3rd క్లాస్ నుండి 5th క్లాస్ వరకు అన్ని ఇలా లెసన్ వైజ్గా రాసి మీకు నోట్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇక్కడ చూడండి, లెసన్ వైజ్గా ఉంటుంది. సో 5వ తరగతికి సంబంధించింది ఇది. ప్రతిదీ ఇలా 3rd, 4th, 5th అన్నీ మేము రాసి మీకు అందించాము. ఇంపార్టెంట్ అంశాలన్నీ ఒకే దగ్గర చేసాము. మళ్ళీ నోట్స్ అంతా ఒకే దగ్గర రాసి ఇచ్చాము. అన్నీ వేరువేరుగా సపరేట్గా మీకు రివిజన్ టైంలో ఏం చదవాలి అలాంటివన్నీ జాఫర్ ఎడ్యుకేషన్ అయితే ఫ్రీగా అందిస్తుంది మిత్రమా. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ యొక్క సపోర్ట్ని మాత్రం మిత్రమా మీ యొక్క లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేసినట్టయితే, మాకు సపోర్ట్ చేసినట్టే, తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ టీమ్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి, అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారు ఎవరున్నా మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని చూడండి. సో ప్రశ్నలు అనేటివి క్వాలిటీగా ఉంటాయి. మనకి ఎగ్జామ్లో వచ్చే విధానం ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తీసుకొని టెక్స్ట్ బుక్ నుండి మనకు పర్ఫెక్ట్గా మంచి క్వశ్చన్స్ని నేను మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. తప్పకుండా చూడండి, ప్రతి క్వశ్చన్ అనేది మీకు యూస్ఫుల్గా, అంటే ఖచ్చితంగా మీకు రివిజన్ అవుతుంది, మళ్ళీ ఆలోచింపే విధంగా ఉంటుంది. మీరు చదివింది తప్పకుండా ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చే విధంగా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఇక్కడ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడానికి కొంత అమౌంట్ పెట్టడానికి విషయం ఏంటో నేను ఆల్రెడీ మీకు గత వీడియోలో చెప్పాను. సో అందుకనేసి తక్కువ అమౌంట్ని కూడా 199ని పే అక్కడ ఒక అమౌంట్ని మేము పెట్టాను నేను, 199 అనేది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్లో మీ దీంట్లో అమౌంట్ అనేది ఇంకా తగ్గిస్తాను నేను. దానికి మీరు ఇబ్బంది పడకండి. ఎందుకంటే మనకు 199 కూడా చాలామందికి కష్టంతో కూడుకున్న పని. చాలామంది అభ్యర్థులకు కొంత మన అందరికీ తెలిసినటువంటి విషయాలే. సో మన పరిస్థితులు ఎలా ఉంటాయో, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ తర్వాత వచ్చే అటువంటి ఏదైనా కావచ్చు దాంట్లో మళ్ళీ దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాము. మీరైతే దానికి ఇంకా పేమెంట్ కాని వారు చాలామంది మిత్రులు టెస్ట్ సిరీస్ తీసుకుందాం అనుకున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా టెస్ట్ సిరీస్కి సంబంధించి పేమెంట్ ఈరోజు చేయండి. ఆల్రెడీ వాటి యొక్క నంబర్లు వాట్సాప్ గ్రూప్ నంబర్లో ఫోన్పే, గూగుల్ పే నంబర్స్ నేను ఆల్రెడీ పెట్టాను. సో దానికి మీరు పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ అండ్ ఫోన్ నంబర్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టినట్టయితే ఆ యొక్క నంబర్ని మేము గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మాత్రం తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏదో
అంటే వాటిని మీకు అందించడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే చాలా యూస్ఫుల్గా ఉంది మిత్రమా. ఇక్కడ అందుకే నేను మీకు అన్ని సార్లు చెప్తున్నాను. చాలా యూస్ఫుల్. ఇది సోషల్ కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ కావచ్చు. ప్రతి క్వశ్చన్‌ని మీకు టెట్ ఎగ్జామ్‌లో ఏ విధంగా అడుగుతున్నారు అనే విషయాన్ని దాని అన్ని గత పేపర్‌లో వచ్చిన అన్ని పేపర్‌ని చూడడం జరిగింది. మన గత 2024 మేలో వచ్చిన మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ 16, 17, 23 అవన్నీ ఎగ్జామ్ పేపర్‌ని తీసుకొని సో ఎలా అడుగుతున్నాడు, ఏ విధంగా వస్తాయి, సో దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ అడుగుతున్నాం. గతంలో మీకు అందించినటువంటి చాలా రివిజన్స్ అండ్ షార్ట్ నోట్స్‌లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలామందికి రావడం జరిగింది. గత డిఎస్సి 2024లో కావచ్చు, టెట్లో కావచ్చు, జాఫర్ ఎడ్యుకేషన్ అప్పుడు చాలా అందించడం జరిగింది. చాలా వీడియోస్ని, రివిజన్ క్లాసెస్ని ఫ్రీగా అందించాము. సో దాంట్లో భాగంగా ఈ టెస్టులు అంటే చదివింది తప్పకుండా టెస్ట్ రాయాలనే ఉద్దేశంతో కొద్దిగా టెస్ట్ సిరీస్ని కూడా ఫస్ట్ టైం ఇక్కడ మీకు అందుబాటులో తీసుకోవచ్చు. అంటే టెస్టులు మేము ఇంతకుముందు ఆఫ్లైన్లో క్లాసెస్ చెప్పాం, బట్ ఆన్లైన్లో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మీరు గమనించే ప్రయత్నం తప్పకుండా పర్ఫెక్ట్గా మీకు టెస్ట్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మీకు టెస్ట్ యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. మేము ఏదో 300, 400, 500 సో ఇలాంటి అమౌంట్ పెట్టలేదు. కొద్ది రీజనబుల్గా 199, 200 అంటే 199 అమౌంట్నే పెట్టాను. సో దాన్ని ఫ్యూచర్లో మళ్ళీ తగ్గిస్తాము. నెక్స్ట్ రాబోయే టెస్ట్లకు కావచ్చు. దాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి మిత్రమా. మీరైతే తప్పకుండా తీసుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇది మళ్ళీ ఇంగ్లీష్కి సంబంధించిన టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఒక టాపిక్కి సంబంధించి మినిమం మేము 50 క్వశ్చన్స్ని లేదా 100 క్వశ్చన్స్ని మేము ఎగ్జామ్లో పెట్టడం జరుగుతుంది. మీకు ఈవీఎస్కి సంబంధించి 100 క్వశ్చన్స్ని మేము టెస్ట్ కండక్ట్ చేశాము. అదేవిధంగా ఈ మిగతా ఇంగ్లీష్కి సంబంధించి 50 క్వశ్చన్స్, సోషల్కి సంబంధించిన 50 ప్రశ్నల్ని మేము కండక్ట్ చేస్తాం. టెస్ట్లో దాదాపుగా ఒక్కొక్క టెస్ట్లో 100 ప్రశ్నల్ని కూడా మేము పెట్టడం జరుగుతుంది. రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేటివి రివిజన్ అవుతాయి. ఈ యొక్క ఎగ్జామ్స్ రాయడం ద్వారా మీకు రివిజన్ కూడా అవుతుంది. దాన్ని గమనించే ప్రయత్నం రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మన టెస్ట్ సిరీస్ యొక్క ఒకసారి చూడండి, ఫీడ్బ్యాక్ కూడా చూడండి. చాలామంది ఇచ్చారు, సార్ 100 మార్క్స్ క్వశ్చన్ ఎగ్జామ్స్ అనేది బాగుంది, ఇంకా నేను వేరే ఎగ్జామ్స్ కూడా రాస్తున్నా కానీ మీరు కండక్ట్ చేసిన ఎగ్జామ్ బాగుంది. అంటే ఇక్కడ మేము చేసేది ఎగ్జామ్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో సో మాకున్నటువంటి అవగాహన ప్రకారం సో ఏ విధంగా వస్తాయనేది కొద్దిగా మేము ఆలోచించి దాంట్లో క్వశ్చన్స్ని అన్నిటిని అంటే మరి నెగ్లెక్ట్ చేయడము, ఈ బిట్ నెగ్లెక్ట్ చేయడం అనేది లేదు. ప్రతి బిట్ని క్వశ్చన్ రూపంలో తయారు చేసి కింద 4 ఆప్షన్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్ రాసినట్లయితే ఆటోమేటిక్గా మీకు రివిజన్ కూడా అయిపోతుంది. సో ఈవీఎస్కి సంబంధించి మొన్న 100 క్వశ్చన్స్ దాదాపుగా 3rd to 5th క్లాస్ వరకు పెట్టడం జరిగింది. దాంట్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ అలా లెసన్స్ అనేటివి 3rd to 5th వరకు రివిజన్ అయిపోయాయి. ఇంకో 100 క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేస్తాము. సో దాంతోపాటు మీకు 3rd to 5th ఈవీఎస్ టోటల్ రివిజన్ అయిపోతుంది. మీ యొక్క చదివింది ఎంత గుర్తుండి తెలుస్తుంది. సో ఎక్కడైతే తప్పుపోయిందో మనకు రైట్ ఆన్సర్ మళ్ళీ అక్కడనే తెలుసుకోవచ్చు. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ థ్యాంక్ యూ సార్, పేపర్ చాలా యూస్ఫుల్గా ఉంది అండ్ ఎవ్రీ టాపిక్ కవర్డ్ సార్, థ్యాంక్ యూ. అంటే ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ క్వశ్చన్స్ అనేటివి మేము తయారు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, క్వశ్చన్స్ చాలా బాగున్నాయి, 42 మార్క్స్ వచ్చాయి, కాన్ఫిడెన్స్ వచ్చింది. రైట్, ఇక్కడ మేము తయారు చేసే క్వశ్చన్స్ అనేటివి తప్పకుండా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా. తప్పకుండా ఈరోజైతే ఆ టెస్ట్ సిరీస్ తీసుకునేవారు పేమెంట్ చాలామంది మినిమం ఒక 1000 to 2000 మెంబర్స్ పేమెంట్స్ ఫెయిల్ అయ్యాయి. సో ఆ పేమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ మార్నింగ్ నుండి స్టార్ట్ చేయండి పేమెంట్స్, తప్పకుండా మీకు పేమెంట్స్ అనేటివి అవుతాయి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా టెట్కు అయితే భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి. 36,014 దరఖాస్తులు అయితే ఇప్పటికీ రావడం అయితే జరిగింది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే తప్పకుండా మిత్రమా టెట్ అప్లికేషన్లో తప్పులు పోయిన వారు టెన్షన్ పడి మీ యొక్క ప్రిపరేషన్ని ఆటంకం కలిగించకండి. మిస్టేక్ అయినా ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మిత్రమా తప్పకుండా ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, మీరు దాని గురించి వరి అవ్వకండి, హ్యాపీగా చదువుకోండి మిస్టేక్ అయిన వాళ్ళు. ఓకే రైట్, ఇక్కడ మొదటి రోజు 775, తర్వాత మొత్తానికి 36,014 అయితే వచ్చాయి నిన్నటి వరకు. ఇది టెట్ పేపర్ 2కి కూడా
ఎక్కువ దరఖాస్తులే వస్తున్నాయి. ఇది పేపర్ టెట్కి సంబంధించినటువంటి. ఇంకోటి డిఎస్సి విద్యాశాఖ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధృవపత్రాల పునఃపరిశీలన 20 నుంచి మరోసారి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం అయితే తీసుకుంది. దాదాపుగా ఈ నెల 20 నుంచి 22 వరకు 20, 21, 22 డిఎస్సి 2024 స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధృవపత్రాలను పునఃపరిశీలించనున్నారు. మొత్తం 393 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను మరోసారి రీవెరిఫికేషన్ చేయనున్నారు. హైదరాబాద్లో దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ ధృవపత్రాలతో అభ్యర్థులు హాజరు కావాలని అధికారులను సూచించారు. ఈ మేర కీలక నిర్ణయం బుధవారం పాఠశాల విద్యాశాఖ ఈవి నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇక్కడ మీకు ఈ యొక్క అందరికీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్లో దాన్ని గమనించండి. 10 నుంచి 5 గంటల వరకు ఈ సర్టిఫికేట్ల యొక్క ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. నకిలీ సర్టిఫికేట్లు పెట్టి స్పోర్ట్స్ కోటాలో కొంతమంది ఎంపికైన ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 393 మంది అభ్యర్థులు ఉంటే అందులో ఇంటర్నేషనల్ ఫామ్, నేషనల్ ఫామ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉన్న కొంతమంది మాత్రమే టీచర్ ఉద్యోగాన్ని పొందారు. ఫామ్ 3, ఫామ్ 4 డిస్టిక్ అండ్ జోనల్ స్థాయి క్రీడలు రాణించిన వారికి సైతం అవకాశం ఇవ్వని అభ్యర్థులు కోరడంతో పాటు కొంతమంది నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు పొందారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మరోసారి అందరికీ వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. రైట్, ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో స్టేట్ లెవెల్లో ఆడి కూడా కొందరు ఫామ్ 2 తీసుకోవడం కానీ, అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో ఆడి ఫామ్ 2 తీసుకోవడం, ఇలా తీసుకొని జాబ్లో సెలెక్ట్ అయినటువంటి మిత్రులు ఉన్నారని, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారని చాలామంది మిత్రులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కొనసాగనుంది. రైట్, ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1401 కేంద్రాల్లో గ్రూప్ 3 పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనే అధికారులకు సీఎస్ ఆదేశం. ఈ నెల 17 నుంచి 2 రోజుల పాటు జరిగే గ్రూప్ 3 పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశించారు. మొత్తానికైతే గ్రూప్ 3 ఎగ్జామ్స్ అయితే ఈ నెల 15 నుంచి ప్రారంభం కాబోతుంది. 17, 18 తేదీలో గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకరోజు 2 పేపర్లు, నెక్స్ట్ డే ఒక పేపర్ అనేది ఉంటుంది. మొత్తం 3 పేపర్లు అనేటివి ఉంటాయి. టీజీపీఎస్సీ కొత్త చైర్మన్గా ఐఏఎస్ పూర్తికాలం నియమించేందుకు సీఎం అయితే ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కోల్ ఇండియాలో కొలువుల పిలుపు. కోల్ ఇండియాకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మొత్తం ఇక్కడ మైనింగ్కి సంబంధించి 263 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా మైనింగ్ సంబంధించి మార్కులో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. సివిల్కి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా మైనింగ్ వాళ్ళు ఎవరున్నా దీన్ని అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 60% మార్కులు ఉండాలి. సిస్టమ్కి సంబంధించి 40% మార్కులతో బీఈ, బీటెక్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఈ అండ్ టీ అనేది 39 పోస్టులు ఉన్నాయి. 60% మార్కులతో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి కోర్సు ఉండాలి. వయసు వచ్చేసరికి వీరికి 30 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు 1180 ఉంది. గేట్ స్కోర్ 2024 దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. మొత్తం దరఖాస్తు చివరి తేదీ 28/11/2024 అయితే ఉంది. రైట్ మిత్రమా, ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఉన్నాయి. మీరైతే తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నది. జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని, అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి. దాన్ని తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. అవన్నీ మీకు నేను మళ్ళీ ఒకసారి సెండ్ చేస్తాను. ఎందుకంటే అవి మీరు చదివిన తర్వాత ఎగ్జామ్ లాస్ట్ టైంలో ఒక 10 days 15 days బిఫోర్ వాటిని చూసుకొని వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. సో వాటిని నేను మీకు మళ్ళీ సెండ్ చేస్తాను. తప్పకుండా మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.